అడుగు ఆలస్యమైంటే నా పానాలు గల్లో కలిసిపోయాయి. అసలు ఏం జరిగిందిరా కట్టప్ప అంటే లాస్ట్ వరకు చూడండి చెప్తాను. 60 దినాల్లో పని 90 దినాల్లో చేపడం బెస్ట్, 60 దినాల్లో చేపడం బెస్ట్ అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. మొన్న నేను తోలే కార్ డిస్కులు పగిలిపోయినాయని మా బాబా గారు తిట్టినాడని చెప్పినా కదా, ఆ కార్ని అయితే షోకి అయితే ఎత్తుకొని వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా మేడం కొడుకు వచ్చేసి మొత్తం తిరుగుతూనే ఉన్నాడు అనమాట. ఎక్కడే కానీ సామాన్లే దొరకలేదు ఇక్కడ. ఒకవేళ ఉన్నా కానీ ఇక్కడ వచ్చేసి 90 దినాల్లో 100 దినాలు చెప్తాను అనమాట. ఇక్కడ ఉండే గ్యారేజ్ లో ప్రతి ఒక్కడు రా నా గ్యారేజ్ లోకి చూద్దాం సామాన్లు అంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో సామాన్లు లేవు అంటాడు అనమాట. ఇలా కాదనేసి మా బాబాకు ఫోన్ చేసి 4 వచ్చినాము, 9 అయిపోతుంది, ఎంతసేపు అని తిరగాలి, తిరిగి అలసిపోవడం తప్ప చేసేదేం లేదనేసి మా మేడం కొడుకు అయితే చెప్పాను. అరే మనం ఉండే ఏరియాలోకి పదాం పదా, అక్కడ 60 దినాలతో అయిపోతుంది, మన దగ్గర సామాన్లు ఉన్నాయనేసి చెప్పినాను అనమాట. ఈ లారీకి వచ్చేసి మళ్ళీ 10 దినాలు కట్టాలి, ఇక్కడ వచ్చేసి 60 దినాల్లో 70 దినాలతో అయిపోయింది అనమాట పని. కారుని ఎత్తుకొని ఊరంతా తిప్పకన్నా ఇక్కడికి వచ్చేసి ఉంటే కానీ ఆ లారీకి కూడా 10 దినాలు కట్టాల్సిన అవసరమే లేదనమాట. ఇక్కడ ఫ్రీగానే పని అయిపోయేది. ఈ గ్యారేజ్ వచ్చేసి నేను ఉండే ఏరియాలోనే ఉందన్నమాట. 120 స్పీడ్ లో మా ముసలిదాన్ వాళ్ళ అమ్మగారి ఇంటికాడ నుంచి మా మేడం ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అయితే ఏం కాలేదన్నమాట. దేవుని దేవల్ల ఇంటికాడ కార్ ఆపగానే డిస్క్ అయితే పగిలిపోయింది అనమాట.